పల్లె కిసాన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎర్ర కొర్రల పైరులో మెలకువలు. నమస్కారం అండి. ఇప్పుడు మేము నిలబడినది మాచుపల్లె ప్రభాకర్ రెడ్డి గారి పొలము. ఇది వేమల మండలం గొందిపల్లె రోడ్డు లైన్లో ఉన్నది పొలము. జూలై 10వ తారీఖున ఇత్తినాడు ఈయన విత్తనాలు ఎర్ర కొర్రలు. ఇది ఈ రోజుకు 70 రోజులైంది. అయితే ఈ పొలంలో ఇత్తినాడు తప్ప గడ్డి తీసినాడు. ఫస్ట్లో ఇది ఆకు చివరన ముడచకపోయే రోగం వచ్చింది. దీనికి వయ్యం ద్రావణము కొద్దిగా సున్నం కలిపి మేము స్ప్రే చేసినాము. నెల రోజుల వ్యవధి పంటలో గడ్డి తీసినాం. ఏమీ వేయలే. దాదాపుగా 5 అడుగులు పైన ఉంది. 5 అడుగులు అంటే నేను నిలబడతా, నేను 6 అడుగులు ఉండ ఇంత వచ్చింది. రైతులు గమనించాల్సింది ఏంటంటే చిరుధాన్యాలు సాగు చేసేటప్పుడు భూమిని ఆ పంటకు వదిలేసేయాలి. రైతు నమ్మాలి. ఫాస్ఫేట్ ఇత్తటము, యూరియా పెట్టడము, మధ్యలోనే అది పడిపోతే కోసి పక్వానికి రాని గింజ మార్కెట్కు తేవటము. తీపిగా గింజ ఎప్పుడైతే పక్వానికి రాదో అప్పుడే ఇది తినాల్సిన అవసరం లేదు. బాగా పండిన గింజలోనే పోషక విలువలు ఉంటాయి. పండిన గింజలోనే సూటి విత్తనం ఉంటుంది. తిరిగి ఈ విత్తనం రైతుకి ఇచ్చినప్పుడు ఆయన ప్రశాంతంగా పంట పండిస్తారు. ఈరోజు పక్వానికి రాని గింజ ఎప్పుడైతే మనము పొలాలకు వేస్తామో అప్పుడే మొదలవుతుంది. అది సన్నగా బలహీనంగా ఉన్నప్పుడు దానికి బలం కోసం ఫాస్ఫేటు, తర్వాత పురుగు, ఆ ఫాస్ఫేట్ వేసినప్పుడు తీపి పెరిగి దాంట్లో పురుగు వచ్చినప్పుడు కెమికల్ కొట్టడము, ఇది మంచి పద్ధతి కాదు. రైతులు ప్రశాంతంగా ఉండాలనంటే పక్వానికి వచ్చిన గింజనే మనము రైతుకి ఇవ్వాలా. పక్వానికి వచ్చిన గింజనే మనము తిండికి ఉపయోగించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దీంట్లో మామూలు తెల్ల కొర్ర, జడ కొర్ర, ముద్ద కొర్ర కన్నా ఉండే ఎర్ర కొర్రలో పోషక విలువలు బాగా ఉంటాయి. ఇది తిండి రూపంలో మనము 60 రోజుల తర్వాత, పంట కోసిన తర్వాత 60 రోజులు దాటిన తర్వాత ఈ బియ్యాన్ని మనము తినగలిగినట్లయితే మనిషికి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఒకసారి ఈ చిరుధాన్యాలు తినే వాళ్ళందరూ గమనిస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి.